హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చామంతి చెప్పిన ప్రకారంగా చేద్దామని ప్రేమ్ అయితే ఇంటి నుంచి బయటకు వెళ్తాడు. ఇక అన్ని ఆఫీసులకి అయితే తిరుగుతూ ఉంటాడు. కానీ ఎన్ని ఆఫీసులకి వెళ్ళినా ప్రయోజనం అయితే ఏమీ ఉండదు. ఇక మధ్యాహ్నం అవడంతో జేబులో డబ్బులేమైనా ఉన్నాయా అని చూసుకుంటాడు. కానీ జేబులో డబ్బులేమీ ఉండవు. జేబు ఖాళీ, కడుపు ఖాళీ. ఏంటో నా జీవితం అని అయితే అనుకుని ప్రేమ్ అయితే పక్కనే ఉన్న వాటర్ని తీసుకుని తాగుదామని ఒక బెంచ్ మీద అయితే కూర్చుంటాడు. ఇక అప్పుడే ప్రేమ్ బాబు రండి, మీకోసమే నేను వచ్చాను అని అయితే చామంతి గొంతు వినిపిస్తుంది. ఏంటి ఈ చామ గొంతు వినిపిస్తుంది ఎక్కడా అని చుట్టూ చూసుకుంటాడు. ఇక పక్కనే ఉన్న బెంచ్ మీద చామంతి అయితే ప్రేమ్ కోసం అయితే భోజనం తీసుకుని వచ్చి ప్రేమ్ బాబు నేను మీకోసమే క్యారేజ్ తీసుకుని వచ్చాను, రండి తిందురుగేను అని అయితే పిలుస్తుంది. నాకు ఆకలేస్తుందని నీకు చెప్పానా? నాకేం ఆకలేయట్లేదు, నేను బానే ఉన్నాను అని అయితే ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక చామంతి ప్రేమ్ దగ్గరికి వచ్చి బాబు మీ కోపం ఆకలి అన్నం మీద చూపించొద్దు, మర్యాదగా వచ్చి భోజనం చేయండి అని అయితే చామంతి అంటూ ఉంటుంది. నాకు ఆకలేయట్లేదని చెప్పానా అని ఆ బెంచ్ మీద నుంచి లేచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు ప్రేమ్. ఇక అప్పుడు చామంతి పక్కనే ఉన్న చెట్టు కొమ్మ అయితే విరిచి బాబు మీరు మర్యాదగా వచ్చి భోంచేశారా సరే, లేదంటే ఈ కొమ్మతో మిమ్మల్ని కొట్టేస్తాను అని వెనకాలే పరిగెత్తుకుని వెళ్ళి ఆ కొమ్మతో ప్రేమ్ వీపు మీద అయితే కొడుతూ ఉంటుంది. కొట్టకు చామ్ కొట్టకు అని ప్రేమ్ అయితే పారిపోతూ ఉంటాడు. ఇక చామ్ ఆపకుండా అలాగే కొట్టేసరికి వద్దు కొట్టకు తల్లి, నేను తింటాను అని వచ్చి ప్రేమ్ అయితే భోజనం తింటూ ఉంటాడు. మరి నెక్స్ట్ ఏం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.